ఇటు డాలీ ఇటు అటు అటు తిరుగు హాయ్ చెప్పు హాయ్ ఎలా ఉన్నారు పప్పు పచ్చడి చికెన్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మా స్పెషల్ టమాటా పప్పు చికెన్ ఫ్రై మామిడికాయ పచ్చడి చిప్స్ అనమాట. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ కరోనా మళ్ళీ వచ్చేసింది కాబట్టి మీరందరూ కొంచెం కారాలు ఎక్కువ వాడండి. కారం తినడం కూడా కారం తినండి, ఎల్లుల్లిపాయలు వాడండి, చికెన్ తినండి. వారానికి 2 సార్లు 3 సార్లు చికెన్ తినండి. కరోనా నుంచి సేవ్ అవుతారనమాట. కొంచెం బలమైన ఆహారం, ఇమ్యూనిటీ ఉన్న ఆహారం తింటే, ఇమ్యూనిటీ వచ్చే ఆహారం తీసుకుంటే మనకి కరోనా మన జోలికి రాదనమాట. ఒకసారి అటాక్ అయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు కూడా చికెను, బాయిల్డ్ ఎగ్, ఇంకా చెప్తాను అనుకున్నానే, మామిడి పళ్ళు కూడా తినండి. పచ్చి మామిడికాయ తినండి, పండు మామిడికాయ తినండి. ఇమ్యూనిటీ వస్తుంది. మళ్ళీ కరోనా మనల్ని అటాక్ చేయదన్నమాట. మనం బలంగా ఉంటే కరోనా రాదనమాట. అందుకని కారం తినని వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా కొంచెం లైట్గా పప్పులు పొడిలో 2 ఎండుమిరకాయలు వేసి కొంచెం పచ్చిమిరకాయ ఎట్లా కారం తగిలిస్తూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి కొంచెం పొద్దున పూట ఎండకు ఉండటం అలాంటివన్నీ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అందులో రైనీ సీజన్ కూడా వచ్చేసింది. కరోనా రెడీగా ఉంది. ఆంధ్రాలో 50 కేసులు అంట. అందుకని జాగ్రత్తగా ఉండండి. మేమైతే రెగ్యులర్గా కారం తింటాం కాబట్టి మాకు కరోనా నాకు అటాక్ అవ్వలేనప్పుడు అమ్మా మాకెవరికి అటాక్ అవ్వాల. మేము కారాలు ఎక్కువ తింటాం, చికెన్ ఎక్కువ తింటాం. అలాగే కాదే కొంచెం బలంగా ఉంటాం. అనమాట. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.